వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. నూతన ఆంగ్ల సంవత్సరం సందర్భంగా భక్తులు బోడుప్పల్లోని నిమిషాంబికాదేవి ఆలయం, బంగారు మైసమ్మ ఆలయం, భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయాలకు పోటెత్తిన భక్తులు. నిమిషాంబిక ఆలయానికి కిలోమీటర్ మేర క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులు. దాదాపు 40,000 మంది భక్తులు ఇప్పటికే దర్శనం చేసుకున్నట్లుగా ఆలయ చైర్మన్ వినోద్ కుమార్ వర్మ తెలిపారు. తీసుకోవాలన్నా డివిడెండ్ ముందుకు పోవాలి మీరు కిలోమీటర్లు లేదు దింపు నేను తీసుకెళ్తాను అవసరం లేదు నువ్వు ఎంతో ఇంకా అదే
నిమిషాంబికాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. నేను ఆలయ చైర్మన్ని మరియు సెక్రటరీ గారు భక్తులను ఉద్దేశించి మాట్లాడుతున్నామండి. ఈరోజు ఆంగ్ల సంవత్సరం నూతన సంవత్సరం పురస్కరించుకొని సుమారుగా 40,000 భక్తులు ఆలయాన్ని సందర్శించారు. ఇప్పటికి కూడా ఇప్పుడు సమయము 1 గంట కావస్తున్నా కూడా ఇంకా వేల మంది క్యూ లైన్లో ఉన్నారు. అమ్మవారు ఆ విధంగా వాళ్ళ కోరికలు తీరుస్తూ భక్తులను ప్రసన్నం చేస్తున్నది. ఆ నమ్మకంతో చుట్టుపక్కల గ్రామాలతోటి చుట్టుపక్కల డిస్టిక్లకేంచి పబ్లిక్ వస్తున్నారండి. ఇవాళ ముఖ్యంగా చిత్తూరు నుంచి ఒక 25 మంది వచ్చారు. ఆంధ్ర తెలంగాణ బార్డర్ల నుంచి ఫుల్గా పబ్లిక్ వస్తున్నారండి. అమ్మవారిని వాళ్ళు ప్రసన్నం చేసుకుంటున్నారు. అమ్మవారు అట్లాగే వారి కోరికలు తీరుస్తున్నారు. ఈరోజు ఊహించని భక్తజనతోటి ఆలయం కిక్కిరిసిపోయిందండి. దానికి ప్రతి ఒక్క భక్తులకు మా ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. అమ్మవారు ఈ వచ్చే సంవత్సరం మొత్తము అందరు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకు అందరికీ మంచిగా జరగాలని మా ఆలయం తరఫున కోరుకుంటున్నామండి. ఓం శ్రీ మాత్రే నమః. ఈ ఆలయానికి ఉపార్చకుడు నేను. నిమిషాంబిక టెంపుల్ మెయిన్ గుడి ఇక్కడ ఈరోజు ఫస్ట్ జనవరి సందర్భంగా ఆలయంలో చాలా మంది భక్తి రద్దీ ఎక్కువ ఉంది. దగ్గర 40,000 దాకా మంది ఇక్కడ వచ్చినారు. ఇక్కడ అమ్మవారికి విశేష పూజ అలంకారం జరిగింది. అట్లానే శివాలయంలో కూడా విశేషమైన రుద్రాభిషేకం, ఇంకా శివుడికి విశేషమైన అలంకారం జరిగింది. ఆ అలంకారం చూడడానికి భక్తులు ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారు, ఎక్కడ నుంచి దర్శనం చేస్తున్నారు. ఇక్కడ మెయిన్ అంటే మనసులో కోరిక కొరకని అమ్మవారికి ప్రదానం చేస్తే చాలా విశేషం. కానీ ఈరోజు జనవరి 1 సందర్భంగా ఇక్కడ మొత్తానికి ప్రదర్శన పనిచేస్తాం. మిగతా రోజు మాత్రం పొద్దున 6 గంటల నుంచి 9 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల ప్రదర్శనలు నడుస్తుంటాయి. భక్తులు చాలా మంది ఎక్కడెక్కడి నుంచి వస్తారు. మన మనసులో కోరిక కోరుకొని వాళ్ళ దండం పెట్టుకుంటారు. వాళ్ళ కోరిక చాలా తొందరగా తీరుతుంది.